ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టిస్తున్న నకిలీ మద్యం కేసులో పోలీసులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ పాత్రపై పోలీసులు విచారణ చేస్తున్నారు. జోగి రమేష్ చెబితేనే తాను నకిలీ మద్యం తయారు చేశానని ఏ1 నిందితుడు జనార్దన్ రావు చెప్పారు. జనార్దన్ రావు ఆఫ్రికా వెళ్లే ముందు జోగి రమేష్ ఇంటికి వచ్చినట్టు అధికారులకు సమాచారం అందింది. గత నెల 23న జనార్దన్ జోగి రమేష్ ఇంటికి వచ్చాడన్న సమాచారంతో జోగి రమేష్ నివాసం ఉండే ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు సేకరించే పనిలో పడ్డారు. మరోవైపు నకిలీ మద్యం కేసులో మరో 4 నిందితుల పేర్లను ఎక్సైజ్ శాఖ చేర్చింది. మొదట 12 మంది నిందితులకు అదనంగా మరో 4 పేర్లను చేర్చారు. దీంతో మొత్తంగా ఈ సంఖ్య 16కు చేరింది. A13 తిరుమల శెట్టి శ్రీనివాస్ నిన్న అరెస్ట్ అయ్యారు. A14 తలారి రంగయ్య, A15 రమేష్, A16 అల్లా బక్షు ఫేక్ లేబుల్ సరఫరాకు సహకరించినట్టుగా గుర్తించారు. నకిలీ మద్యం కేసుకు సంబంధించి ప్రధానంగా నిన్న జనార్దన్ రావు ఆరోపణలు చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ గారితో మనం మాట్లాడబోతున్నాం ఒక 2 నిమిషాల్లో. అంతకంటే ముందు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్ చంద్రన్, కావాలనే కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ అంటున్నారు. లేదు, ఖచ్చితంగా ఆయన డైరెక్షన్లోనే ఇదంతా జరిగిందనే ఆరోపణలు నిన్న జనార్దన్ రావు వీడియో. అలాగే ఇప్పుడు జనార్దన్ రావు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి వెళ్ళినట్టుగా సీసీ ఫుటేజీ ఉందన్న కొన్ని వార్తల నేపథ్యంలో పోలీసులు ఏం చెప్తున్నారు? తనిఖీలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఈ నకిలీ మద్యం కేసు చూస్తే కనుక ఇది పూర్తి స్థాయిలో రాజకీయ రంగు పులుపుకుందని చెప్పొచ్చు. ఇది జోగి రమేష్ అనే కాకుండా జోగి రమేష్తో పై వాళ్ళ ఆదేశాల మేరకే ఈ పని చేయిస్తున్నానని చెప్పినట్టుగా ఈ జనార్దన్ రావు ఆరోపించడం జరిగింది. అంటే పై వాళ్ళు చెప్పినట్లంటే కనుక జోగి రమేష్ సీఎం అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పే ఆదేశాల మేరకే తనతో ఈ పని చేయించారని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. దీంతో ఇది పూర్తి స్థాయిలో రాజకీయ రంగు పులుముకుంది. ఒకవైపు టీడీపీ, తెలుగుదేశము ఇద్దరు కూడాను పరస్పరంగా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. ఇది తెలుగుదేశం కరసల్లలోనే జరిగింది. 30% కమిషన్లు టీడీపీ అధిష్టానము చంద్రబాబు, లోకేష్కి అందాయని చెప్పేసి వైసీపీ ఒక పక్క పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుండగా ఈ కుట్రకంతటకు కీలక సూత్రధారులంతా కూడా వైసీపీ నేతలే. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ జోగి రమేష్ ఈ పనులు తనతో చేయించారని చెప్పేసి పరోక్షంగా జగన్మోహన్ రెడ్డిని ప్రస్తావిస్తూ ఇప్పుడు ఈ జనార్దన్ రావు చెప్పినటువంటి ఈ మాటలు ఇవన్నీ చూస్తే కనుక పూర్తి స్థాయిలో రాజకీయ రంగు పులుముతుందని చెప్పొచ్చు. అయితే ఈ జనార్దన్ రావు చెప్తున్నటువంటి వ్యాఖ్యలు ఎంత మటుకు వాస్తవమా కాదా అనే దాని మీద మటుకు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. పోలీసులే ఇతనితో ఈ విధంగా బలవంతంగా ఈ వీడియో చేయించారని చెప్తుండగా, అయితే ఈ తనను బెదిరించి డబ్బు ఆశ చూపి జోగి రమేష్ తనతో ఈ పని చేయించాడని చెప్పి అంటే విజయ్ చంద్రన్, మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ నివాసం ఉన్న పరిసర ప్రాంతాల్లో ఇళ్ల నుంచి సీసీ ఫుటేజ్ పోలీసులు సేకరిస్తున్నారంటున్నారు. ఆ వార్తల్లో వాస్తవం ఎంత? దీనికి సంబంధించి చూస్తే కనుక గత నెల 23వ తేదీన జోగి రమేష్ను కలిసేందుకు ఈ జనార్దన్ రావు వెళ్ళినట్లుగా చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే ఒకవైపు జోగి రమేష్ తాను లైట్ డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమే, ఎక్కడైనా కూడా ప్రమాణం చేయడానికి తాను సిద్ధమే, వెంకటేశ్వరుని ఆలయంలో ప్రమాణం చేయడానికైనా తాను సిద్ధమే అని చెప్పేసి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ జోగి రమేష్ చెప్తున్న వాటిలో ఎంతవరకు నిజం ఉంది, అసలు ఈ జనార్దన్ రావు జోగి రమేష్ని కలిశాడా లేదా అనేది మటుకు దాని మీద దర్యాప్తు కొనసాగుతుందని చెప్పచ్చు. ఎందుకంటే ఇద్దరము చిన్నప్పటి నుంచి కూడాను పరిచయస్తులమే, ఒకరికొకరికి బాగా పరిచయం ఉంది అని చెప్పేసి ఇద్దరు ఒప్పుకుంటూ ఉన్నారు. మరొక వైపు ఇద్దరు ఒక ప్రాంతంలో ఉంటున్నాం కాబట్టి ఇద్దరికి పరిచయమే ఉంది. పరిచయం ఉన్నంత మాత్రాన ఈ నకిలీ మద్యం కేసులో నాకు ప్రమేయం ఉంటుందా అని చెప్పేసి జోగి రమేష్ ప్రస్తావిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి జోగి రమేష్ను అస్సలు కలిశాడా లేదా, ఇతను సౌత్ ఆఫ్రికాకు పారిపోయే ముందు కలవడం జరిగిందా లేదా అనే దాని మీద పోలీసులు దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నందువలన జోగి రమేష్ను ఈయన కలిశాడు అనడానికి కొన్ని ఆధారాలైనా సేకరించాల్సిన బాధ్యత కూడా పోలీస్ యంత్రాంగం మీద పడింది. కాబట్టి ఆయా ప్రాంతాల్లో జోగి రమేష్ ఇంటికి వెళ్ళేటువంటి ప్రాంతాల్లో పబ్లిక్గా రోడ్ల మీద ఈయన వెళ్ళినట్లుగా ఏదైనా 23వ తేదీన దానికి సంబంధించిన ఆధారాలు ఏమున్నాయనే దాని మీద దర్యాప్తు కొనసాగుతుంది. అంతేకాకుండా సౌత్ ఆఫ్రికాకు వెళ్లేందుకు తనకు డబ్బు సహాయం చేశాడని కూడా ఈ జనార్దన్ రావు ఆరోపిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అతను వెళ్ళడానికి ఇతను సహకరించాడా అనే దాని మీద కూడా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తి స్థాయిలో సాక్ష్యాలు చూపించగలిగితేనే
ఈ జనార్దన్ రావు చేసినటువంటి ఆరోపణలకు బలం చేకూరుతుంది. లేకుంటే ఇవన్నీ కూడాను ప్రతిపక్షానికి ఆయుధమయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో ఎక్కడ వీళ్ళిద్దరూ కలుసుకున్నటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా, ఎటువంటి ట్రాన్సాక్షన్ జరిగాయి, మనీ ట్రాన్సాక్షన్ జరిగిందా, లేకుంటే ఇతనికి సంబంధించినటువంటి ఇతరుల ద్వారా ఇతని అకౌంట్లో డబ్బులు పడ్డాయా, ఈ డబ్బు ఏ విధంగా చేతులు మారింది, ఇవన్నీ కూడాను నిరూపించాల్సిన బాధ్యత పోలీసుల మీద పడింది. దానికి సంబంధించినటువంటి ఎందుకంటే ఆరోపణలు చేసినటువంటి జనార్దన్ రావు ఖచ్చితంగా పోలీసులకు సహకరిస్తారని చెప్పచ్చు. ఈ కేసులో అతను ఒక విధంగా చెప్పాలంటే పోలీసులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే తన పాత్ర మీద పోలీసులకు ఉన్నటువంటి ఏదైతే కనుక తాను చేయలేదు, ఒకరు చేయించారు, ఇదంతా కూటమి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందని చెప్పేసి చేస్తున్నటువంటి ఆరోపణలు. కాబట్టి ఈ వ్యవహారం అంతా కూడాను పూర్తి స్థాయిలో పొలిటికల్ రంగు పులుపుకున్నటువంటి నేపథ్యంలో పోలీసు పాత్ర కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చాలా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. దీని మీద ఒకవైపు సిట్టు దర్యాప్తు కూడా జరుగుతూ ఉంది. ముద్దాయిల సంఖ్య కూడాను పెరుగుతూ ఉంది. ఇప్పటి వరకు చూస్తే కనుక 12 మంది ఉండేది ఇప్పుడు 16 మందికి మారింది. ఈ కేసులో ఎవరెవరైతే కనుక బాటలు సప్లై చేయడము, లేబుల్ సప్లై చేయడము, తర్వాత దానికి సంబంధించిన కెమికల్ సప్లై చేయడము, ఎక్కడి నుంచి చేశారు, డెవలో కంపెనీలు ఏవే ఉన్నాయి, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోంది. ఇప్పుడు తాజాగా మరో 4 పేర్లు దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో బయటికి రావడం జరిగింది. తురుమలశెట్టి శ్రీనివాసు, తలారి రంగయ్య, రమేష్, అలాబకేష్ వీరు హైదరాబాద్ నుంచి దీనికి సంబంధించినటువంటి లేబుల్, ఎందుకంటే ఈ నకిలీ మద్యం నింపేందుకు కావాల్సినటువంటి ఫేక్ కంపెనీకి సంబంధించినటువంటి లేబుల్లను కూడా వీళ్ళు సప్లై చేశారన్నటువంటి ఆరోపణల మీద వీరి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ముద్దాయిలు వీరి సంఖ్య కూడా పెరిగేగా కనపడతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి విచారిస్తే మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అంటే విజయ్ చంద్రన్ ఈ నెల 23న జనార్దన్ రావు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి వచ్చాడన్నది వినిపిస్తున్న మాట. ఈ జోగి రమేష్ నివాసం ఉండే ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్ని ఏమైనా పోలీసులు సేకరిస్తున్నారా? అందులోనే ఏమైనా జనార్దన్ రావు వచ్చి మాజీ మంత్రి జోగి రమేష్ను కలిసినట్టుగా ఏమైనా బయటపడిందా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి ఆధారాల కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఫలానా తేదీన నేను కలిశానని చెప్పేసి ఆయన వారికి ఇచ్చిన సమాచారం మేరకు ఏ సమయంలో కలిశారు, దానికి సంబంధించిన వివరాలన్నింటి కూడాను మొత్తంగా అతని ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి జోగి రమేష్ ఇంటి పరిసర ప్రాంతాల వరకు అతను ఎక్కడెక్కడ వెళ్ళాడు, ఎవరెవరు కలిశారనే దాని మీద పూర్తి స్థాయిలో టీవీకి సంబంధించినటువంటి ఆధారాల కోసం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. అవి దొరికిన తర్వాత పోలీసు యంత్రాంగం దీనిని మీడియా ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఎందుకంటే ఆ రోడ్లో వెళ్ళినంత మాత్రాన జోగి రమేష్ ఇంటికి వెళ్ళినట్లు కాదు కాబట్టి జోగి రమేష్ ఇంటిలోనికి వెళ్ళినట్లుగా ఆధారాలు ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాటి మీద ఇప్పుడు దృష్టి పెట్టి దానికి సంబంధించినటువంటి సీసీ కెమెరా ఫోటేజీలన్నింటినీ వెతికే పనిలో పడ్డారు. రైట్ విజయ్ చంద్రన్, మరి కాసేపట్లో మీ దగ్గర నుంచి మరింత సమాచారం తీసుకునే ప్రయత్నం చేస్తాను. నకిలీ మద్యం కేసు వ్యవహారం ఇప్పుడు ఒక రకంగా కొత్త మలుపు తిరిగిందా? జరుగుతున్న పరిణామాలు చూస్తే అదే నిజం అనిపిస్తోంది. ఏవన్గా ఉన్న జనార్దన్ రావు మాజీ మంత్రి జోగి రమేష్ డైరెక్షన్లోనే ఇదంతా నేను చేశాను, ఆయన చెప్తేనే ఆఫ్రికా పారిపోయానంటూ చెప్తున్న వ్యాఖ్యలు, తనది ఎలాంటి తప్పు లేదు, తనపై కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి జోగి రమేష్ చెప్తున్నారు. అయితే జోగి రమేష్ జనార్దన్ రావుతో చేసిన వాట్సాప్ చాట్కి సంబంధించిన కొన్ని కూడా 10 టీవీ చేతికి చిక్కాయి. అలాగే ప్రధానంగా ఆ రోజు అంటే 23వ తారీఖున జోగి రమేష్ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి జనార్దన్ రావు వెళ్ళి కలిశాడన్న అంశాన్ని పోలీసులు పసిగట్టారంటున్నారు. దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీలు కూడా వాళ్ళు సేకరించే పనిలో ఉన్నారు. చూద్దాం మరి ఇది ఏం జరగబోతుంది.